ఏ డౌన్ పేమెంట్ కట్టాలి? ఏ డౌన్ పేమెంట్ అంటే జీరో డౌన్ పేమెంట్, జీరో అలాట్మెంట్, జీరో బుకింగ్ అమౌంట్. షూరా సార్? షూర్ అండి సార్. ఇందులో మనకి లోన్ ఫెసిలిటీ కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నాయా? లోన్ ఫెసిలిటీ కాకుండా ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది మనం ఇచ్చామండి. ఓకే, కంపెనీ ఇస్తుంది, కంపెనీ ఈఎంఐ ఇస్తుందండి. ఓకే సార్. ఇందులో మనకి శ్రీగంధం చెట్లు కూడా వస్తున్నాయి కదా సార్, దాని నుంచి కూడా మనకి ఇందులో కొన్న వారికి అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది సార్. 6,500 గజం మాత్రమే. ఓకే, ఒక 100 గజాలు కొనుక్కుంటే 6,50,000. ఓకే, మీరు కట్టుకున్న కాటేజ్ ని మేము కట్టించమన్నా మేము కట్టిస్తాం. కాటేజ్ మేమే లీజు తీసుకొని మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తాం. సార్ ఇది ప్రైస్ ఇన్ని ఆఫర్స్ ఇస్తారు. ఓకే, నెగోషియబుల్ సార్? నెగోషియబుల్ చేద్దామండి. చేస్తారా సార్? నెగోషియబుల్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు మీ ముందుకి యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్నటువంటి రాజాపేట్ మండలంలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే మనకి సోమారంలో ఉంటుందండి. ఇక్కడ ఈ లేఅవుట్ యొక్క పర్మిషన్ చూసుకున్నట్టయితే మనకి డిటిసిపి అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ విల్లా ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి అతి తక్కువ ధరలో మంచి ఆఫర్స్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే సార్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్న ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి లొకేషన్ హైలైట్స్ కానీ అలాగే ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం అండి. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. ఎస్ సార్. సార్, ఇది మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి సార్. సార్, మనం వచ్చేసి ఇది యాదగిరిగుట్ట టెంపుల్కి 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. ఓకే. అది కాకుండా ఇటు పక్క నుంచి తీసుకుంటే కొలన్పాక జైన్ మందిర్ ఉంది, అక్కడ నుంచి కనుక తీసుకుంటే 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి మనం. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది 20, ఇది 9 కిలోమీటర్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి రాజాపేట్ మండలం అన్నారు కదా సార్, సోమవారం కిందికి వస్తుంది. అవును. మనకి డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏమొస్తుంది సార్? ఇది డిస్ట్రిక్ట్ వచ్చేసి యాదాద్రి భువనగిరి. ఓకే సార్, మనకి ఇక్కడ నుంచి ఈసీఎల్ కూడా దగ్గర అవుతుంది. మనకి టువర్డ్స్ కీసర నుంచి ఈసీఎల్ కూడా వెళ్ళొచ్చు. అది ఎంత డిస్టెన్స్? 64 కిలోమీటర్స్. 64 కిలోమీటర్. అంటే ఓవరాల్ ఒక గంట 20 నిమిషాలలో రావచ్చు. అవునండి. ఉప్పల్ నుంచి ఎంత వస్తుంది సార్? ఉప్పల్ నుంచి 74. అంటే అది కూడా ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 1.5 hour లోపల రావచ్చు. చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మిగతా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది గ్రాండ్ ఎంట్రన్స్ అండి. సార్, ఇందులో మనకి డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు సార్? మనకి ఇందులో డెవలప్మెంట్స్ చూసుకుంటే కనుక మన కాటేజెస్ ఇస్తున్నామండి. ఓకే, అక్కడ కనబడుతున్నాయి కదా కాటేజెస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాస్, డెడికేటెడ్ వాచ్మెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి వాళ్ళకి కూడా మనం ప్రొవిజన్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా క్షుణ్ణంగా చూసుకుందాం పదండి. మనం ఒకసారి సరౌండింగ్ లో లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం కదండి. అలాగే ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇది ఒక టూరిజం హబ్ అండి. ఏదైతే మనకి వరంగల్ హైవే ఉందో అది ఒక టూరిజం హబ్ తో పాటు మనకి అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి మనకి గట్కేసర్ ని చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 64 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే అండి, ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి. సిటీ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి మనం వీకెండ్ హోమ్ లా కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఇది వచ్చేసి మనకి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకున్నదా అండి. దీనికి ఎల్పీ నెంబర్ వచ్చిందా సార్? ఎల్పీ నెంబర్ వచ్చింది. టోటల్ వచ్చేసి 15 ఎకరాల వెంచర్ అండి. 15 ఎకరాల వెంచర్. మీకు కాంపౌండ్ వాల్ కనబడుతుంది, చూసుకోవచ్చు అండి. మొత్తం కూడా మనకి కాంపౌండ్ వాల్ కూడా వేసేసారు. లేఅవుట్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ అయిపోయిందండి. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అండి. ఈ రోడ్స్ అన్ని కూడా మనకు 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల రోడ్లు అండి. పెద్ద రోడ్లు. ఇది మనకి మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ 40 ఫీట్ల రోడ్. 40 ఫీట్. ఎంత 33 ఫీట్ రోడ్. ఇది 33. అదే యాజ్ పర్ డిటిసిపి. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ రోడ్స్ అనేది అన్ని కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. ఓకే, మొత్తం కూడా అన్ని సీసీ రోడ్స్. ప్లస్ టోటల్ అంటే మీకు అవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది, ఫుట్ పాత్స్ వస్తాయి, కర్బింగ్ స్టోన్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ వస్తుంది, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాము. కాటేజెస్ వస్తున్నాయి, ప్లస్ వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొకసారి కూడా రోడ్ చూసుకుందాం అండి. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ అండి. ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్టయితే 33 ఫీట్. అలాగే మనం చూసుకోవచ్చు అండి, మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ ప్లాట్ కూడా మనకి వాటర్ ఫెసిలిటీ కానీ ఇవంతా కూడా చేయడం జరిగిందండి. ప్లాటింగ్ కూడా నంబర్స్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు అండి. అలాగే మనం చూసుకున్నట్టయితే కార్వింగ్ స్టోన్స్ కానీ ఇదంతా వర్క్ అంతా కూడా ఇంకా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో మనకి ఇంకా ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం అండి. సార్, ఇందులో మనకి ఓవరాల్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? ఓవరాల్ గా 192 ప్లాట్స్. ఓకే, ఏ ఫేసింగ్ లలో అవైలబిలిటీ ఉన్నాయి సార్? ఈస్ట్, వెస్ట్, నార్త్. ఓకే
సార్ మనకి బేసిక్ గా మనకి ఎన్ని గజాల నుంచి స్టార్టింగ్ ఉంది? ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి మినిమం 200 స్క్వేర్ యార్డ్స్. బట్ ఎవరన్నా నేను అంత అఫోర్డ్ చేయను అనుకుంటే 100 స్క్వేర్ యార్డ్స్ కూడా మనం ఇస్తున్నాము. ఒకవేళ 200 స్క్వేర్ యార్డ్స్ సైజ్ కనుక తీసుకుంటే మీకు 40-45 అండి డైమెన్షన్. మంచి డైమెన్షన్ సార్. ఇందులో మనకి శ్రీగంధం చెట్లు కూడా వస్తున్నాయి కదా సార్, దాని నుంచి కూడా మనకి ఇందులో కొన్న వారికి అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది సార్. ఇప్పుడు రీసేల్ చేసుకునే వాళ్ళకు జనరల్ గా చూడండి, డిటిసిపి లేఅవుట్లు ఎక్కడైనా కనుక తీసుకుంటే మనకు ప్లాంటేషన్ అనేది ఇవ్వరండి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక అప్రిసియేషన్ రావాలి ప్లాట్ కి అనుకున్నప్పుడు శ్రీగంధం ప్లాంట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి అప్రిసియేషన్ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే ఇవి 12 to 14 years లో ఇవి క్రాప్ కి వస్తాయండి. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆ మధ్యలో ఎప్పుడన్నా ఒక 5 years తర్వాత కస్టమర్ అమ్ముకుందాము అని చూసినట్లయితే కనుక అప్పటికి ఆల్రెడీ 5 years అయిపోయింటది. ఇంకో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలలో ఆయనకి ఇన్కమ్ రాబోతుంది. కాబట్టి ఆయన ఇమీడియట్ గా మనకు రీసేల్ అనేది సపోర్ట్ ఉంటుంది, రీసేల్ ఈజీగా అయిపోతుందండి. అది ప్లస్ ఏంటంటే అండి, ఇప్పుడు మన శ్రీగంధం చూసుకున్నట్టయితే పర్ కేజీ చూసుకున్నట్టయితే మనకి 12 నుంచి 15,000 వరకు నడుస్తుందండి. అంటే ఈ ఉన్న ప్రైస్ ప్రకారంగా రేపు ఆఫ్టర్ మనకి ఒక 12 to 14 years చూసుకున్నాం అనుకోండి, 100% అయితే మనకి మంచి ప్రైసింగ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీగంధం చెట్లు అనేది మనకి ప్లాట్లో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి మంచి అప్రిషియేషన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఒకవేళ ప్లానింగ్ కనుక కరెక్ట్ చేసుకున్నట్టయితే శ్రీగంధం చెట్లతో పాటు మీరు కావాలనుకున్నట్టయితే ఒక 650 SFTలో 1 BHK అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. అట్లా ప్లానింగ్ చేసుకున్నట్టయితే మనకు ఒక వీకెండ్ హోమ్లా కూడా మనకి ఎవ్రీ వీక్ కూడా మనకి సిటీకి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి కూడా ఒక ప్లజెంట్ అయినటువంటి వాతావరణంలో ఒక మంచి టైం అన్నది కూడా ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేసిన వారు కూడా అవుతామండి. అలాగే ఈ సైట్ కూడా రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. సార్ ఇందులో మనకి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందా? ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి. అలాగే ఇందులో మనకి క్లబ్ హౌస్ అనేది కూడా రావడం జరిగిందండి. అందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి కూడా సార్ నాటి కూడా తెలుసుకున్నాం అండి. అంతకన్నా ముందు ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా ఎప్పుడే తెలుసుకున్నాం అండి. సార్ మనకి ప్రైస్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. ఎవరైనా మనకు కనుక అవుట్ రేట్ లా కనుక తీసుకున్నట్లయితే అంటే 15 days ఆర్ 45 days పేమెంట్ పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళకు 6,500 పడుతుందండి. 6,500 గజం మాత్రమే. ఒక 100 గజాలు కొనుక్కుంటే 6,50,000. 200 స్క్వేర్ యార్డ్స్ కనుక తీసుకుంటే 13 lakhs. 13 లక్షలలో 200 గజాలు వస్తుంది. అవునండి సార్. ఇందులో మనకి లోన్ ఫెసిలిటీ కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నాయా? లోన్ ఫెసిలిటీ కాకుండా ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది మనం ఇచ్చామండి. కంపెనీ ఈఎంఐ ఇస్తుందండి. మేము ఎలాంటి అంటే డౌన్ పేమెంట్ చేసుకోలేము, బుకింగ్ అమౌంట్ చేసుకోలేము, అలాట్మెంట్ చేసుకోలేము అనుకుంటే కనుక ఓన్లీ ఈఎంఐ 16,000 ఎవ్రీ మంత్ 16,000 అనేది 50 months అనేది మనం ఇస్తున్నామండి స్కీమ్. కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఏ డౌన్ పేమెంట్ కట్టాలి? ఏ డౌన్ పేమెంట్? జీరో డౌన్ పేమెంట్, జీరో అలాట్మెంట్, జీరో బుకింగ్ అమౌంట్. షూరా సార్? షూర్ అండి. ఎందుకంటే ఎఫోర్డబిలిటీ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్. అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు కట్టాలంటే ప్రాబ్లం అనిపిస్తుంది. అవునండి. అంటే ఒక మధ్య తరగతి వారికి కూడా ఇది అందుబాటులో ఉన్నట్టే. అవునండి. ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకుండాలనేసి మా ఎండి గారి ఆశయం అండి. చూసుకోవచ్చండి. మీరు ఎలాంటి డబ్బులు కూడా కట్టకుండా మీకు ప్లాట్ అనేది కూడా సొంతం చేసుకోవచ్చండి. జీరో డౌన్ పేమెంట్తో, అలాగే జీరో అలాట్మెంట్ తోట మీరు ప్లాట్ అనేది కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. అలాగే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి నెగోషియబుల్ కాదా కూడా ఒకసారి సార్ నాటి కూడా తెలుసుకుందాం. సార్, ఇది ప్రైస్ ఇన్ని ఆఫర్స్ ఇస్తారు, ఓకే, ఇది నెగోషియబుల్ సార్? ఇది నెగోషియబుల్ చేద్దామండి. చేస్తారా సార్? నెగోషియబుల్ చేద్దాం. ఓకే, చూసుకోవచ్చండి. మనకి ఈ ప్రైస్ అయితే చెప్పారో 6,500 రూపీస్, అది ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ మోడ్ ఆఫ్ ది పేమెంట్ బట్టి నెగోషియేషన్ అయితే ఇక్కడ ఏంటంటే అండి, ఈఎంఐ వాళ్ళకి నెగోషియబుల్ అనేది లేదండి. అంటే ఓకే, అంటే ఏది కట్టకుండా డౌన్ పేమెంట్ కట్టకుండా, జీరో డౌన్ పేమెంట్, జీరో అలాట్మెంట్, జీరో బుకింగ్ వాళ్ళకి ఈ నెగోషియబుల్ లేదండి. ఓకే, ఎవరైతే ఎట్ ఏ టైం పేమెంట్ చేస్తారో, ఓకే, అవుట్ రేట్ పేమెంట్ అంటాం కదా, ఓకే, అలాంటి వాళ్ళకి మనం ఇస్తున్నామండి. కొంచెం నెగోషియబుల్ అనేది మనం చేద్దామండి. సరే సార్, ఇంకో డౌట్ వచ్చింది సార్ నాకు. ఇప్పుడు 50 months ఈఎంఐ అన్నారు. అవును. అందరి పరిస్థితుల్లో అందరి ఒకటే విధంగా ఉండదు ఆ 50 నెలలు. అవును. ఒకవేళ ఒకటి లేదా 2 ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం 2 ఈఎంఐల వరకు కూడా మనం చాయిస్ ఇస్తున్నాం అండి. ఎప్పుడన్నా బై మిస్టేక్ వాళ్ళు కట్టకపోయినా వాళ్ళ బుక్ వాళ్ళ అదే అలాట్మెంట్ అనేది చేసుకుంటే అలాట్మెంట్ ఏం క్యాన్సిల్ కాదండి. ఓకే, అవునండి. ఎప్పుడైతే అలాట్మెంట్ ఇక్కడ వచ్చేసేసి అలాట్మెంట్ కూడా ఎప్పుడు అవుతుంది అనేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. మీరు అడగకముందే నేనే చెప్తాను. చెప్పండి సార్. 1,50,000 పే చేసుకుంటే కనుక మనం వాళ్ళకు అగ్రిమెంట్ అనేది ఇద్దామండి. అంటే ఒక ప్లాట్ మీద మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 months కట్టాలి, 10 months కడితే అలాట్మెంట్ ఇస్తాం. 10 months కట్టొచ్చు, లేదంటే ఒకేసారి 1,50,000 కట్టేసేసి ఈ ప్లాట్ మేము మాది అనేది చేసుకుంటే కనుక దాన్ని అగ్రిమెంట్ అంటాం. ఓకే, అగ్రిమెంట్. ఓకే, అగ్రిమెంట్. 1,50,000 ఎవరు పే చేసినా వాళ్ళు దానిలో అగ్రిమెంట్ ఇస్తాం. ఓకే, అప్పుడు జీరో డౌన్ పేమెంట్ ఉండేటోళ్ళకి 10 months తర్వాత అగ్రిమెంట్ ఇస్తారు. అవునండి. మరి అప్పటి వరకు వాళ్ళకి అష్యూరెన్స్ ఏముంది సార్? రిసిప్ట్స్ ఇస్తామండి, కంపెనీ రిసిప్ట్స్ ఇస్తాం. ఓకే, ఏంటంటే సార్ కంపెనీ రిసిప్ట్స్ అన్నా కూడా ఏముంది, ఇస్తారా ఇయ్యరా ఇదన్నీ అనుకుంటారు. మరి దానికి అష్యూరెన్స్ ఏముంది? అష్యూరెన్స్ అంటే ఒకటే అండి, ఇప్పుడు జనరల్ గా మీరు ఎక్కడ చేసినా కూడా
మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తాము. ఓకే, అగ్రిమెంట్ అనేది 1,50,000 ఎవరైతే పే చేసుకుంటారో అగ్రిమెంట్ అనేది అదే ఓకే, వాళ్ళకి ఇస్తారు సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, టోటల్ ఉన్న 192 ప్లాట్లల్లా నాకు ఈ ప్లాటే కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 1,50,000 అనేది మినిమం కట్టుకోవాలి. లేదు ఏ ప్లాట్ అయినా పర్వాలేదు, ఇక్కడ లాస్ట్ లో అయినా పర్లేదు, కొంచెం మిడిల్ లో అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈఎంఐ త్రూ వెళ్ళి ఎప్పుడు 1,50,000 అయితే అప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ ఇస్తాము, అప్పుడున్న ప్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఒక ఆప్షన్ అన్నట్టు. అవునండి. అంటే టోటల్ అమౌంట్ కట్టిన వాళ్ళకి, అంటే ఒక 1,50,000 కట్టిన వాళ్ళకి ఆప్షన్ అనేది ఉంటుంది. ఆప్షన్ అనేది ఇదే ప్లాట్ అనేసి వాళ్ళు పర్మనెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ఇచ్చేస్తారు. దీనికి మాత్రం రిసిప్ట్స్ ఇస్తారు, ప్లస్ ఏంటంటే మనకి 10 months తర్వాత అగ్రిమెంట్ చేస్తారు. అవునండి, ఎగ్జాక్ట్. చూసుకోవచ్చండి. ఈ డీటెయిల్ అయితే మీకు క్షుణ్ణంగా కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా అర్థం కానట్టయితే కనుక సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి ఇందులో మనకి క్లబ్ హౌస్ కూడా వచ్చింది కదండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాటేజెస్ కూడా రావడం జరిగిందండి. అలాగే ఇంతసేపు కూడా నేను క్లబ్ హౌస్ అని చెప్పానండి, దానికి కొంచెం కరెక్షన్, అది వచ్చేసి యాక్చువల్గా అయితే కాటేజ్ అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం కదా, ఇదంతా కూడా మనకి ఏం ఏరియా సార్? ఇదంతా కూడా సోషల్ ఇన్ఫ్రా ఏరియా అండి. మనం అక్కడ తీసుకుంటే కాటేజెస్, మనం కాటేజ్ కట్టించామండి అక్కడ. 2 bedroom కాటేజ్, 2 bedroom విత్ హాల్, కిచెన్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కి అందులో మనం అకామిడేషన్ అనేది ఫ్రీగా ఇస్తామండి. ఇయర్లీ 12 days ఫ్రీ అకామిడేషన్. ఓకే, అది ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్, పెద్ద స్విమ్మింగ్ పూల్. అక్కడ తీసుకుంటే కనుక మనకు కమ్యూనిటీ హాల్, ఇక్కడ వాష్ ఏరియా, వాష్రూమ్స్, ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అదంతా కూడా. దాని తర్వాత వాలీబాల్ అండ్ షటిల్ కోర్ట్. అదంతా సార్ ఇందులో మనకి ఇలా కాటేజ్ కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. వీకెండ్ హోమ్స్, కాటేజెస్ మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. మీరు అనుకున్న విధంగా 1 BHK కావాలంటే 1 BHK, 2 BHK కావాలంటే 2 BHK మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. చూసుకోవచ్చండి. ఇందులో సార్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది కన్స్ట్రక్షన్ ఎంత పడుతుంది ఏందన్న డీటెయిల్స్ అనేది కూడా సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇందులో మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి వాటర్ పైప్ లైన్ ఇచ్చారు కదా, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఇవన్నీ కూడా పైప్ లైన్ ఎవరీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్, ఎవ్రీథింగ్ అన్ని కూడా వస్తాయండి. సార్ ఇందులో నాకు వచ్చేటప్పుడు ఒక పాయింట్ చెప్పిండు, డిటిసిబి లేఅవుట్ అయినప్పటికీ కూడా శ్రీగంధం చెట్లు ఇస్తున్నాం మనం అనేది. అది చాలా మంది కూడా ఇయ్యరు. అవును, ఎగ్జాక్ట్. 100 గజాల ప్లాట్ తీసుకున్న వాళ్ళకు 6 మనకు శ్రీగంధం వస్తున్నాయండి, 2 మ్యాంగో, 2 గోవా. అదే 200 square yards తీసుకున్న వాళ్ళకు 12 శ్రీగంధము, 4 గోవా, 4 మ్యాంగో. అంటే ఇట్లా కూడా అప్రిషియేషన్ వస్తుంది, అట్లా కూడా ఇస్తున్నాం సార్. ఇది అష్యూర్డ్ మెయింటెనెన్స్ 12 years అష్యూర్డ్ మెయింటెనెన్స్ మనకు ఉంటుంది. ఓకే, అంటే మీరే మెయింటైన్ చేస్తారు, ఫ్రీ మెయింటెనెన్స్. సార్ ఇప్పుడు ఆర్గానిక్ ఫ్రూట్స్ కూడా అప్ టు 5 kgs అనేది మీకు ఫ్రీ హోమ్ డెలివరీ. ఓకే, ఇంటి వరకు పంపిస్తాం. ఇప్పుడు మ్యాంగోల సీజన్ వచ్చింది, ఎండాకాలం వచ్చింది, మ్యాంగోస్ 5 kgs మనం అప్ టు 5 kgs అనేది మనం ఫ్రీ హోమ్ డెలివరీ పంపిస్తాం. చూసుకోవచ్చండి. ఇందులో మనకి ఫ్రీ స్టే అన్నది కూడా మనకి కంపెనీ వాళ్ళ కాటేజ్ లో కూడా మనకి 12 days సార్, 12 days వరకు ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇచ్చి పోయి రమ్మనొచ్చు. ఓకే, ఆ 12 days వరకు, 12 days ఎట్ ఏ టైం అనేది 3 days మనం అకామిడేషన్ ఫ్రీగా తీసుకోవచ్చు. ఓకే సార్, మన మీది వెంచర్ కూడా ఒకటి చేసినాము. దాంట్లో ఇప్పుడు మీరు కాటేజ్ కట్టుకున్నా లేదంటే ఫామ్ హౌస్ కట్టుకున్నా కూడా రెంటల్ ఇన్కమ్ గ్యారంటీ అన్నారు. తప్పకుండా అండి. దీంట్లో కూడా మీరు కట్టుకున్న కాటేజ్ ని మేము కట్టిస్తాం కాటేజ్, మేమే లీజు తీసుకొని మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తాం. అంటే అట్లా కూడా ఆప్షన్ ఉంది. చూసుకోవచ్చండి. మనకి ఈ లీజ్ అగ్రిమెంట్ అన్నది కూడా సార్ వాళ్ళకి అది ఏందన్నది కూడా మీరు సార్కి కాల్ చేసినట్టయితే ఆ రెంటల్ ఇన్కమ్ గురించి కూడా సార్ వచ్చేసి మీకు క్షుణ్ణంగానే అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి మెయిన్ రోడ్ ఉంటుందో, అంటే మనకి వరంగల్ హైవే ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్టయితే కనుక మనకి మంచి విశాలమైనటువంటి రోడ్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా అనిపించదండి. చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి యాదగిరిగుట్ట కూడా అతి దగ్గరలో ఉంటుంది కదండి. అలాగే మనకి ప్రైస్ కూడా అతి తక్కువ ధరలో చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి 0 down payment, అలాగే మనకి 0 సార్ ఏమేమి ఇచ్చారు? 0 down payment, 0 booking amount, 0 అలాట్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే ఈ వెంచర్కి రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు పర్సనల్ కూడా ఫ్రీ సైట్ విజిట్ అన్నది కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వెంచర్కి రావాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీని తీసుకొని రండి. అలాగే మనకి యాదగిరిగుట్ట దర్శనం చేసినట్టు ఉంటుంది, అలాగే కొల్లలపాక కూడా దర్శనం కూడా చేసినట్టు ఉంటుంది, అలాగే సైట్ కూడా విజిట్ చేసినట్టు ఉంటుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఈ లొకేషన్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో సార్ వాళ్ళు వచ్చేసి మీకు దగ్గర కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్పుడు
ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా, రేపు ఫ్యూచర్లో రిటర్న్స్ ఎట్లా వస్తాయి, అలాగే మనకి ప్లాట్ పరంగా సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా సార్ వాళ్ళు వచ్చేసి అయితే మీకు రెంటల్ అగ్రిమెంట్ ఇస్తున్నారండి. అలాగే 12 days వరకు మనకి ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ ఫ్యామిలీతో పర్సనల్ కూడా విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మిగతా వివరాలు అనేది మీకు ఫోన్లో వివరంగా కూడా వెల్లడించడం జరుగుతుంది. ఎక్కువ మంది కూడా రీచ్ కావాలంటే అండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది. జెన్యూన్గా ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరికైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ వరకు ఇది రీచ్ కావాలి. కాబట్టి మీరు ఎక్కువ మంది కూడా లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుందండి. పరోక్షంగా కూడా ప్లాట్ కొనే వాళ్ళకి అలాగే మాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఎక్కువ మంది కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.